హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు విత్ వన్ మోర్ వ్లాగ్. ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ మా చిన్న బాబు అంటే జాగ్ బాబు కూడా చాలా బాగున్నాడు. సో ఇక్కడ వచ్చేసి అంటే ఈ వీడియో వచ్చేసి అన్నప్రాసన్న వీడియో అనమాట. సో మేము పాస్టర్ గారి దగ్గరికి అంటే రాజేశయ్య గారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. మాకు తెలిసిన పాస్టర్ గారు, చాలా బాగా తెలిసిన పాస్టర్ గారు అనమాట. సో అక్కడికి అన్నప్రాసన్న చేయడానికి అయితే వెళ్తున్నాము చిన్న బాబుకి. ఎందుకంటే పాస్టర్ గారి ద్వారా తినిపించాలని మేము ఆశపడ్డాము. అందుకని చెప్పి మేము అయితే అక్కడికి చర్చ్లో అన్నప్రాసన జరగాలి అని ఆశపడ్డాము, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా. సో డిసైడ్ అయ్యి సో ఇక్కడైతే మేము అన్నప్రాసన అయితే బాబుకి జరుగుతుంది పాస్టర్ గారి చేతుల మీద. పాస్టర్ గారి ద్వారా ఒక స్మాల్ మెసేజ్ అంటే దేవుని వాక్యం, తర్వాత బైబిల్ రీడింగ్, కొంచెం ప్రేయర్ అలా జరిగింది. సో ప్రేయర్లో పాల్గొన్నాము. మొత్తం ప్రేయర్ అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు మేము అన్నప్రాసన అయితే చేసాము. పాస్టర్ గారి చేతుల ద్వారాగానే చేయాలనిపించింది కాబట్టి మేము ఫస్ట్ పాస్టర్ గారే తినిపించారు. మేమందరం కూడా చాలా హ్యాపీ. జాక్ బాబుకి చాలా కొత్తగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా వింతగా చూస్తాడన్నమాట. తనకు అన్నీ కొత్తగానే కదా కనిపిస్తాయి. సో మేము ఎక్కడికి తీసుకెళ్ళినా, షాపింగ్ తీసుకెళ్ళినా, బయటికి తీసుకెళ్ళినా, చర్చికి తీసుకెళ్ళినా, జనం మధ్యలోకి తీసుకెళ్ళినా అన్నీ వింతగా అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనమాట. అన్నీ చూస్తూ ఉంటాడు. సో ఆ రోజు చాలా కొత్తగా చూస్తున్నాడు ప్రేయర్లోని. సో కొంచెం ఇబ్బంది పెట్టాడు. అంటే తను అన్కంఫర్టబుల్గా ఉంది. సో ముందుకి బయటికి అక్కడికి ఇక్కడికి అలా తీసుకెళ్తూ ఉన్నాము. ఎందుకంటే అన్నప్రాసన్న అప్పుడు ఏడిస్తే బాగోదు కదా. సో పాలు ఇచ్చేసి బాగా పడుకోబెట్టి తర్వాత మేమైతే కార్యక్రమం అయితే స్టార్ట్ చేసాము. సో ఇక్కడ ఏంటంటే బైబిల్, మనీ, తర్వాత గోల్డ్, వెండి, పుస్తకం, పెన్ను పెట్టాము. స్టార్టింగ్ ఏం పట్టుకున్నాడో తెలుసా? బైబిలే పట్టుకున్నాడు. ఇంక దగ్గరగా ఉన్నాడు, బైబిల్ దగ్గరగా ఉంటే ఇంకా వాళ్ళ నాన్న ఇంకా బైబిల్ ఎలాగా టచ్ చేయించేశాడు అనమాట కార్తీక్. ఫస్ట్ ఏది పట్టుకుంటే అదే అవుతాడు అని అనుకుంటాం కదా, అంటారు పెద్దలతో పాటు వచ్చిన మాట ఇది. సో తను బైబిల్ అయితే పట్టుకున్నాడు. పాస్టర్ అవుతాడేమో అని అనుకుంటాం మేము. ఎందుకంటే వాళ్ళ నాన్న దగ్గరే ఉంటాడు అస్తమాటుని. వాళ్ళ నాన్న ఎంతసేపు ప్రేయర్, పాటలు ఇవే ఇంకా. సో నిన్ను అంటే మీ నాన్నమ్మ ఇంకా పాస్టర్ని చేసేస్తుందేమోరా అని మేము చిన్న బాబుని అలాగా ఏడిపిస్తూ ఉంటాము. కానీ తను బైబిలే పట్టుకున్నాడు. ఎందుకంటే బైబిల్ దగ్గరగా ఉన్నాడు. సో ఇంక బైబిల్ పట్టుకున్నాడు. నెక్స్ట్ ఏం పట్టుకున్నాడంటే బుక్ పట్టుకున్నాడు. బుక్ పట్టుకున్నాక ఇంకా అంటే వీడియో కోసం మేము పైకి చూడాలి కదా. సో మేము ఇంకా గోల్ చేస్తూ ఉన్నాము. తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంక మమ్మల్ని చూస్తూ నోట్లో వేలు పట్టుకుంటూ అలా నవ్వుతూ ఉండేవాడు. మేము ఫొటోస్ తీస్తూ వీడియో తీస్తూ జాక్ బాబు ఇలా చూడు అని చెప్పి తనని ఆడిపిస్తున్నాము. తనేమో మమ్మల్ని చూస్తూ నోట్లో వేలు పెట్టుకుంటూ ఉన్నాడు. ఎంత క్యూట్గా అనిపించాడంటే నిజంగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెండి పట్టుకున్న తర్వాత గోల్డ్ పట్టుకున్నాడు. కానీ డబ్బులు అస్సలే పట్టుకోలేదు. వాళ్ళ నాన్న చేతికి ఇచ్చినా కూడా తను డబ్బులు అస్సలే పట్టుకోలేదు. ఇంకా అక్కడ మా వాళ్ళందరూ అంటున్నారు, నాన్నకులాగా డబ్బులు వద్దేమోరా నీకు కూడా అని చెప్పేసి జోక్స్ వేశారనమాట. సో డబ్బులు అస్సలే పట్టుకోలేదు. వాళ్ళ నాన్న కూడా అంత ఇంట్రెస్ట్ ఏం చూపించడు డబ్బుల విషయంలో. ఎలా పడితే అలా ఖర్చు పెడతాడు. వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది అన్నట్టు మాట్లాడతాడు వాళ్ళ నాన్న కూడా. సో పిసినారిగా అస్సలు ఉండడు వాళ్ళ నాన్న. సో అందుకని తిను కూడా సేమ్ అదే అనుకున్నాము. ఇంకా డబ్బు మీద అసలు ఆశ ఉండదు తనకి. సో డబ్బు అసలు పట్టుకోలేదు. ఇంకా అందరం కూడా భలే అనుకున్నాము డబ్బులు పట్టుకోలేదని చెప్పి. తర్వాత ఇక్కడ వాళ్ళ మామ గోల్డ్ ఇస్తున్నాడు. చూసారా వీడియోలో చూడండి. మనీ ఇస్తుంటే కూడా అస్సలు దాని వైపే చూడట్లేదు. అసలు ఇదేంటో అన్నట్టు చూస్తున్నాడు, అస్సలు పట్టించుకుంటలేదు వాళ్ళ నాన్న మనీ ఇస్తుంటే. ఇంకా ఆ రోజు అలా జరిగింది. తర్వాత ఇప్పుడు అన్నప్రసన్నం అయితే చేస్తాము. ఒక్కొక్కరుగా వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తినిపిస్తాము. ముందుగా పాస్టర్ గారి చేతుల మీద అయితే తినిపిస్తాము. సో ఇక్కడ మళ్ళీ వాళ్ళ నాన్న బైబిల్ అది తీసేసరికి తన చేతుల మీదుగానే బైబిల్ అది ఓపెన్ చేశాడు. మేమైతే చాలా షాక్ అండ్ థ్రిల్ అండ్ హ్యాపీనెస్ కూడా. బైబిల్ తనే ఓపెన్ చేశాడు చక్కగా అని చెప్పేసి. ఎలా రాసి పెట్టుంటే దేవుని చిత్తంలో అలాగే జరుగుతుంది అని మేమందరం అనుకుంటాము. ఇంకా ఇక్కడ అన్నప్రాసన్నం అయితే జరుగుతుంది.
సో పాస్టర్ గారు ముందుగా తినిపిస్తారు, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తినిపిస్తాము. తను తినేటప్పుడు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడంటే తినడానికి, అంటే 6th మంత్ నుంచి బేబీస్ అందరూ కూడా, అంటే చిన్నపిల్లలు అందరూ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారంట. సో ఏదైనా మనం పెడితే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, అందుకే అన్నీ నోట్లో పెట్టేసుకుంటారంట వాళ్ళు కూడాని. సో ఇక్కడైతే బాగా ఇంట్రెస్ట్ అయితే చూపించాడు. మేము తినిపించేటప్పుడు లాగేసుకుంటున్నాడు, స్పూన్ లాగేసుకుంటున్నాడు. మేము ఏ ఏ వాటర్ పెట్టినా కూడా, కొంచెం పరమాన్నం పెట్టినా కూడా తను బాగా లాగేసుకుంటున్నాడు అనమాట. చూడండి మీరే వీడియోలో, చాలా బాగుంటుంది. స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. అండ్ మా జాక్ బాబు క్యూట్ క్యూట్ ఫన్నీ ఫన్నీ థింగ్స్ అన్నీ కూడా, ఐ మీన్ ఫన్నీ ఫన్నీ మూమెంట్స్ అన్నీ కూడా మీరు ఇందులో చూడొచ్చు. తను చాలా బాగా ఎంజాయ్ చేశాడు అండ్ మమ్మల్ని కూడా చాలా బాగా హ్యాపీనెస్ ఇచ్చాడనమాట మా అందరికీ కూడా ఆ రోజు. ఎక్కడ ఏడ్ చేస్తాడేమోనని భయం వేసింది మాకు, కానీ అస్సలు ఏడవలేదు, బాగా కోఆపరేట్ చేశాడు. అస్సలు పేచి పెట్టలేదు. కొంచెం జర్నీ చేసి వచ్చిన తర్వాత కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యాడు, తర్వాత అస్సలు ఏడవలేదు. చాలా బాగా ఉన్నాడు అని అనుకున్నాం మేము. ఇక్కడ వచ్చేసి పాస్టర్ గారు అయితే ముందుగా తినిపిస్తున్నారు. ఇంక ఇక్కడ పాస్టర్ గారు అయితే ప్రేయర్ అది చేసి అప్పుడు అన్నం అయితే తినిపిస్తారు. జాక్ ఎప్పుడు కూడా అంత మాటలు నోట్లో వేలు పెట్టుకుంటూ ఉంటాడనమాట, మౌత్నింగ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అట్లా చేస్తే పిల్లలు రెడీ టు హ్యావ్ ఫుడ్, సాలిడ్ ఫుడ్ అనేసి డాక్టర్స్ చెప్పారు. ఇక్కడ ఏంటంటే గోల్డ్ ఉంటుంది కదా, సో గోల్డ్ రింగ్తో తినిపించారు, గోల్డ్ రింగ్తో తినిపిస్తారంట. సో అది మాకు కూడా తెలీదు, అంటే నాకు తెలీదు, నేను ఎప్పుడు చూడలేదు, ప్లస్ వినలేదు కూడా. స్పూన్తో తినిపిస్తారేమో అనుకున్నాను, కానీ అయ్యగారు గోల్డ్తో తినిపిస్తున్నారనమాట. గోల్డ్ రింగ్ ఉంటుంది కదా, సో చిన్నబాబు రింగే తీసేసి తినిపించారు. అంటే కొంచెం అలా టచ్ చేశారనమాట, మరి లోపలికి అయితే పెట్టలేదు. మరి గబుక్కుని వెళ్ళిపోయింది అనుకో లోపలికి, ప్రమాదం కదా. సో లైట్గా దాంతో రింగ్తో తీసి అలా జస్ట్ అలా టచ్ చేశారు. చేసిన తర్వాత ఇంకా చేతితో పెట్టాము, తర్వాత స్పూన్తో కూడా పెట్టాము, అండ్ వాటర్ కూడా స్పూన్తో అయితే తాగించాము. జాక్ ఎగ్జైట్మెంట్ అంతా ఇంత కాదు, అసలు వాడు హ్యాపీగా ఉన్నాడు అంటే, చిన్నబాబు హ్యాపీగా ఉన్నాడంటే కాళ్ళు ఊపేస్తాడు, ఓ ఇంకా మెదిలిపోతూ ఉంటాడని, మూవ్ అయిపోతూ ఉంటాడనమాట. సో ఇక్కడ తినిపిస్తుంటే చేతులు పట్టేసుకుని ముందుకు వచ్చేసి స్పూన్ లాగేసుకుని ఎలా ఫన్నీ ఫన్నీ థింగ్స్ అన్నీ చేస్తాడు. చూడండి భలే ఉంటుంది ఈ వీడియో అంతా, చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి అసలు. ఒక చేయి లాగేసుకుంటున్నాడు, పాస్టర్ గారు పెడుతుంటే చేయి లాగేసుకుంటున్నాడు. తను చేసిన పనులన్నీ చూస్తుంటే మాకు ఎంత నవ్వు వచ్చిందంటే, నిజంగా అంతా నవ్వుకున్నాము తన పనులన్నిటికి. చక్కగా తింటున్నాడు, చక్కగా పెట్టించుకుంటున్నాడు. కాకపోతే తనకి తినడం రావట్లేదు, ఇప్పుడే కదా స్టార్టింగ్ కదా పాపం, ఎలా ఉంటుంది. సో అప్పటికే రైస్ అంతా కూడా బాగా మెత్తగా చేసేసాము, ఆ సాలిడ్ ఫుడ్. ఇంకా పప్పును తింటున్నాడు, చూసారా మధ్యలో మళ్ళీ నా జుట్టు లాగేస్తున్నాడు. చేతికి ఏది ఉంటే అది చేతికి నోట్లో పెట్టేసుకుంటారు. ఇంకా ఇక్కడ వాళ్ళ నానమ్మ తినిపిస్తున్నారు అనమాట. పాస్టర్ గారు అయ్యాక వాళ్ళ నానమ్మ తినిపిస్తారు, వాళ్ళ నానమ్మ తర్వాత వాళ్ళ అత్తాళ్ళు, వాళ్ళ మాము వాళ్ళందరూ తినిపిస్తారు. ఇంక మేమిద్దరం పట్టుకున్నాం కదా, తర్వాత మేము లాస్ట్లో తినిపిస్తాము. చక్కగా మా దగ్గర ఉంటూ ఏం పెడతారా ఏంటి అని చూస్తున్నాడు. చక్కగా పెట్టించుకుంటున్నాడు, వాటర్ తాగుతున్నాడు. లైట్గా గోరువెచ్చటి నీళ్ళు అనమాట, సో లైట్గా కాచి అవి ఒక స్పూన్లో ఒక డ్రాప్ అట్లా పెడుతున్నాము. మరి స్పూన్ పెట్టలేదు మేము, కొత్త కదా అండ్ స్టార్టింగ్ కదా. సో వాటర్ అయితే కొన్ని డ్రాప్స్, స్పూన్ అంతా కాదు, చిన్న స్పూన్ అది, ఒక డ్రాప్, కొన్ని డ్రాప్స్, తర్వాత కొంచెం కొంచెంగా తినిపించాము. జస్ట్ అట్లాగా టచ్ చేసాము. తనకి తినడం అసలు రావట్లేదు పాపం, ఫస్ట్ టైం కదా. సో ముందుకి గెంటేస్తున్నాడు, మళ్ళీ అది మేము లోపలికి పెడుతున్నాము అలా అనమాట. సో ఆ రోజు అయితే అలా జరిగింది. వాటర్ అయితే నీట్గా తాగుతున్నాడు. తనకి వాటర్ అంటే, నేను చిన్నోడికి డ్రాప్స్ అవి ఉంటాయి కదా, మల్టీవిటమిన్ డ్రాప్స్, D3 డ్రాప్స్ అవన్నీ ఉంటాయి కదా. సో డ్రాప్స్ పెట్టేటప్పుడు ఎలా తాగుతాడు, సో అలాగే వాటర్ కూడా అలాగే ఇంట్రెస్టింగ్గా తాగుతున్నాడు. వాటర్ కూడా చాలా బాగా తాగుతాడు. సో వాళ్ళ నాన్న కూడా ఎక్కువ వాటర్ తాగుతాడు. సో వాళ్ళ నాన్న ద్వారా వచ్చిందేమో తినగానని అనుకుంటాం మేము. ఇప్పుడు అన్నం తినిపించినప్పుడు కూడా వాటర్ ఎక్కువ తాగడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తాడు జాక్ బాబు.
అండ్ మేము ఇంట్లో చేద్దాము అని అనుకున్నాము. కాకపోతే దేవుని చిత్తం ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా, దేవుని నిర్ణయం ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో మనం అనుకున్నది ఒకటి, జరిగేది ఒక్కటి కాబట్టి సో చర్చ్లో జరగాలని ఉంది కాబట్టి ఇంకా చర్చ్లోనే జరిపాము. మేము కూడా చాలా హ్యాపీ, చర్చ్లో దేవుని ద్వారా అంటే పాస్టర్ గారి ద్వారా తినిపించారు అని మాకు కూడా చాలా సంతోషపడ్డాము. అందరం కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా సంతోషపడ్డాము. ఇప్పుడు మా టర్న్ వచ్చింది, తల్లిదండ్రుల టర్న్ వచ్చింది. సో ఫస్ట్ వాళ్ళ అత్త వాళ్ళు, తర్వాత మాము నానమ్మ వాళ్ళందరూ తినిపించేశారు, పాస్టర్ గారు పాస్టర్ గారితో సహా. ఇప్పుడైతే మేమిద్దరం వచ్చాం అనమాట. సో నేను ఎక్కడ రింగ్ లోపలికి పెట్టేస్తానేమో అని చెప్పేసి కార్తీక్ నా దగ్గర నుంచి అయితే రింగ్ తీసేసుకున్నాడు. అండ్ నాకు కూడా చాలా భయం వేసిందిలే, అంటే తినిపించడానికి గబుక్కుని లోపలికి వెళ్ళిపోయిన దానికి ఏముందమ్మా బాబు అని చెప్పేసి అయితే భయం వేసింది నాకు. సో నేను జస్ట్ అలా టచ్ చేశాను, అట్లా పట్టుకున్నాను, తను తినిపించాడు, కార్తీక్ అయితే తినిపించాడు. సో స్పూన్ అంటే వాటర్ కూడా నేను తాగిపించాను, వాటర్ బాగా తాగుతాడు కదా. సో నేను అయితే అది చేశాను అనమాట. మేమిద్దరం కూడా తినిపించి తాగిపించాము బుడ్డోడికి. చాలా ఇంట్రెస్టింగ్ అయితే తిన్నాడు, తాగాడు. తినడం అంటే ఊరికే చప్పలించడం తప్ప పాపం తనకు తినడం రావట్లేదు, ఫస్ట్ టైం కదా, ఎవరికైనా అలాగే ఉంటుంది కదా పాపం పిల్లలకి. అది ఏంటో కూడా తనకు అస్సలు అర్థం కావట్లేదు, వాళ్ళకి ఏం తెలీదు ఈ వయసులో పాపం. సో లాస్ట్ ముగింపు ప్రేయర్ అయితే జరుగుతుంది. సో ప్రేయర్ అది చేసేసిన తర్వాత ఇంకా లాస్ట్లో ఏడ్చేసాడు చిన్నోడు. అసలు ఊరుకోబెట్టలేకపోయాము. ఇంకా బట్టలన్నీ తీసేసి వేరే డ్రెస్ అయితే చేంజ్ చేస్తాను నేను, ఇంకా బాగా ఉక్కుపోస్తుంది. సో లాస్ట్ ప్రేయర్ అది జరుగుతుందనమాట. సో నాతో ఆడుకుంటున్నాడు, ఆడిపిస్తున్నాను నేను. ఇంకా పేపర్ అది ఏదో ఉంటే తనకి అది ఇచ్చాము ఆడుకోవడానికి. సో అప్పుడు ఏడుపు ఆపి ఇంకా పేపర్తో అయితే ఆడుకుంటున్నాడు. ఇంకా ప్రేయర్ అది అయిపోయిన తర్వాత లంచ్ అది చేసేసి ఇంకా మేము బయలుదేరిపోయాము. లాస్ట్ ప్రేయర్ అయితే జరుగుతుంది. ఇక బయలుదేరిపోయిన తర్వాత మీకైతే ఇక్కడ నేను క్లైమేట్ అది చూపిస్తున్నాను. మా జర్నీ ఎంత బాగుందంటే ఆ రోజు మార్నింగ్ అంతే కొంచెం ఎండగా ఉంది, మళ్ళీ మధ్యలో వర్షం వచ్చింది. ఇప్పుడేమో మళ్ళీ కూల్ అయిపోయింది అనమాట. 3:30 ఆర్ అరౌండ్ 4 o'clock వరకు మేము అప్పుడే స్టార్ట్ అయ్యామనుకుంటా 4 ఆ టైంకి. సో క్లైమేట్ అయితే చాలా బాగుంది, చాలా కూల్గా ఉంది. అందుకే మీకు ఒకసారిగా చూపించేస్తున్నాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. బాగుంది కదా క్లైమేట్, బాగా ఎంజాయ్ చేశారు కదా. ఇక్కడైతే గేట్ పడింది, సో ట్రైన్ వెళ్తుంది. నాకు సరిగ్గా కనిపించలేదు, ఇంకా లేకపోతే బాగా క్లియర్గా చూపించేదాన్ని. సో ట్రైన్ అందరూ చూసే ఉంటారు, బట్ వీడియోలో ఇంకా బాగా వస్తుంది కదా అని చెప్పేసి అయితే నేను కొంచెం కవర్ చేశాను. సో మళ్ళీ ఇప్పుడు ఒక 10 minutes అయితే వెయిట్ చేసాము గేట్ పడిన దగ్గర, మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. చూసారా జాక్ బాబు లోపల కార్ లోపల ఎలా నిద్రపోతున్నాడో, బాగా నిద్రపోతున్నాడు, బాగా అలిసిపోయాడు పాపం. ఇంకా లాస్ట్లో ఇంకా కంట్రోల్ చేయలేకపోయాము, బాగా ఏడ్ చేసి ఇంకా పాలు తాగి అయితే బొజ్జుని పోయాడు. సో ఈ కార్ ఎవరిదే అని అనుకుంటున్నారు కదా, ఈ కార్ కూడా మాదే. సో ఇందులో అయితే మేము వస్తున్నాము, అంటే జాక్ బాబు, నేను, అత్తమ్మ, కార్తీక్ అయితే ఈ రెడ్ కార్లో వస్తున్నాము. సో వాళ్ళిద్దరు అత్తలు అండ్ చింటూ వాళ్ళ మాము అయితే ఆ కార్లో వస్తున్నారనమాట. సో మాకు వెళ్తూ హాయ్ అయితే చెప్తున్నారు. నేను సీనరీ బాగుంది కదా అని చెప్పేసి అయితే షూట్ చేశాను. సో వాళ్ళైతే మళ్ళీ మమ్మల్ని క్రాస్ చేసి అయితే వెళ్ళిపోయారు. అండ్ జర్నీ చేసిన తర్వాత మనకి కొంచెం టీ పడాలి కదా, 4:30 నుంచి మనకి టీ టైం స్టార్ట్ అయిపోతుంది. సో మేము మధ్యలో ఒక చోట ఆగి టీ అయితే తాగుతాము. అక్కడ కొంచెం ఒక 10 to 15 minutes వరకు కూర్చున్నాము, ఇంక బాగా అలసిపోయాం కదా. సో టీ తాగి ఇంటికి వెళ్ళి టీ పెట్టుకోవాలంటే మళ్ళీ కష్టం అయిపోతుంది కదా. సో జర్నీ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం పెట్టుకుంటాంలే, బయట తాగేసి వెళ్ళిపోదామని చెప్పేసి అయితే మేము టీ స్టాల్ దగ్గర అయితే, టీ టైం దగ్గర అయితే మేము స్టాప్ చేసి ఇంకా అక్కడ టీ అయితే తాగుతాము.
ఇంకా ఇక్కడైతే జాక్ అయితే బాగా నిద్రపోతున్నాడు అనమాట. లెగుస్తాడేమో అని అనుకున్నాం కానీ అస్సలు లేవట్లేదు, బాగా మత్తుగా నిద్రపోయాడు. పోనీలే అనుకున్నాము. ఇంకా నైట్ టైం మళ్ళీ టైం పడుతుందేమో పడుకోవడానికి అని అనుకున్నాం, కానీ నైట్ టైం కూడా త్వరగానే పడుకుని పోయాడు. ఎంత అలసిపోతే అంత పడుకుంటాడు మా వాడు. ఇక్కడైతే మేము టీ తాగుతున్నాము. టీ అంత బాగాలేదు, అంటే అల్లం టీ బాగుంది, వేరే టీ ఏదో చెప్పారు బాగాలేదు. ఇంక నేను కీర్తమ్మ అయితే కాఫీ తాగాము. కాఫీ తాగి లైట్గా చిల్ అయిపోతున్నాం అనమాట. సో అత్తమ్మకైతే అక్కడ కార్తీక్ అయితే జ్యూస్ ఇవ్వడానికి వెళ్ళాడు, ఎందుకంటే బయటకు రావడానికి అవ్వదు కదా, ఆవిడ ఎలాగ టీ కాఫీలు ఏం తాగదు. ఎప్పుడు వచ్చినా మాతో పాటు జ్యూస్ అదే తాగుతుంది ఆవిడ. సో ఆవిడకైతే జ్యూస్ ఇవ్వడానికైతే కార్తీక్ వెళ్ళాడు. తర్వాత ఇక్కడైతే నేను కాఫీ తాగాను, చాలా బాగుంది. నేను కీర్తమ్మ అయితే కాఫీ తాగాము. 1/2 చేసుకుని తాగాము. ఫస్ట్ టీ తాగితే అంత అనిపించలేదు మాకు, మా ఇద్దరికి నచ్చలేదు. తర్వాత కాఫీ చెప్పుకుని తాగాము. మళ్ళీ ఇంకొకటి చెప్పుకుంటే బాగుంటుందేమో అని అనిపించింది, అంత బాగుంది కాఫీ. ఇక్కడైతే మేము తాగేసి బాగా చిల్ అయిపోతున్నాము. లోపల పాపం వాళ్ళ బొడ్డోడు ఉన్నారు. చెప్పాను కదా, జ్యూస్ ఇవ్వడానికి అయితే వెళ్ళాడు తను. సో తను జ్యూస్ ఇచ్చేసి మళ్ళీ మా దగ్గరికి వచ్చి అయితే చిల్ అవుతున్నాడు. ఇక్కడితో నా వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో. లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.